త్వరలో ప్రకాశం జిల్లా రామాయపట్నంలో ఒక అద్భుతం అయితే చోటు చేసుకోబోతోంది. ప్రపంచ కంపెనీలు రామాయపట్నంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితే అభివృద్ధి బాటలో పరిగెత్తుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రపంచ స్థాయి కంపెనీలు చూపు ఆంధ్రప్రదేశ్ వైపు, అందులోనూ ప్రకాశం జిల్లా వైపు పడినటువంటి నేపథ్యంలో అసలు ప్రకాశం జిల్లాకి ఏ కంపెనీలు రాబోతున్నాయి అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ప్రకాశం జిల్లా రామాయపట్నంలో మరికొన్ని రోజుల్లో అద్భుతం జరగబోతుందని రష్యా, సౌదీ అరేబియా వంటి దేశాలు ఇప్పుడు రామాయపట్నం వైపు చూడబోతున్నాయని, ఆయా దేశాలకు చెందినటువంటి కొన్ని కార్పొరేట్ సంస్థలు రామాయపట్నంలో భారీగా పెట్టుబడులు పెట్టబోతున్నాయి అన్నట్టుగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఏంటి సార్, ఎంత ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధం అవుతున్నాయంటే ఏం చెప్తారు? ఈ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి గాసిప్స్ న్యూస్లో ఇది ఒకటి కాదు. ఇది ఒరిజినల్ న్యూసే, నమ్మదగినటువంటి న్యూస్. ప్రభుత్వం వైపు నుంచి వస్తున్నటువంటి సమాచారం ప్రకారం మనం ప్రజెంట్ చేసినటువంటి న్యూస్. సో గాసిప్ న్యూస్ అయితే కాదు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీపీసీఎల్ తోటి ఒప్పందాలు కుదుర్చుకుంది. ఆ బీపీసీఎల్ని ఎక్కడ పెట్టాలి అని చెప్పి అనుకున్నారు. దాదాపు వాళ్ళు 1,00,000 కోట్లు పెట్టుబడి పెట్టాలనేటువంటి ఒక అంచనా. ఆల్రెడీ స్టాక్ మార్కెట్ కూడా, స్టాక్ ఎక్స్చేంజ్ కూడా వాళ్ళు ఆల్రెడీ అప్లై చేశారు. అప్లై చేసిన తర్వాత ఒక క్లారిటీ వచ్చింది బీపీసీఎల్ ఎక్కడ పెడుతున్నారు అనేది. ఆల్రెడీ వాళ్ళు అప్లై చేశారు కాబట్టి ఆ కంపెనీ అప్లై చేసింది స్టాక్ ఎక్స్చేంజ్లో. ఇప్పుడు విడిపోయిన జిల్లాల ప్రకారం చూస్తే నెల్లూరు జిల్లాలో ఉంది. మామూలుగా అయితే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి రామాయపట్నం. ఇప్పటి వరకు వినిపించినటువంటి న్యూస్ ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సమగ్ర అభివృద్ధి చేస్తానని చెప్తున్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రకాశం జిల్లా వైపు చూడలేదు, నెల్లూరు జిల్లా వైపు చూడలేదు అనేటువంటిది ఈ మధ్యకాలంలో వినిపించింది. అన్నీ ఏదన్నా వస్తే హార్డ్వేర్ వస్తేనేమో రాయలసీమకు పంపిస్తున్నారు, సాఫ్ట్వేర్ వస్తేనేమో వైజాగ్ పంపిస్తున్నారు, ఇంకా మిగతా కంపెనీలు వస్తేనేమో ఎలక్ట్రానిక్ కంపెనీలు వస్తేనేమో శ్రీ సిటీకి పంపిస్తున్నారు, చిత్తూరు జిల్లా. మధ్యలో ఉండేటువంటి కోస్తా తీరంలో ఉండేటువంటి గుంటూరు, ప్రకాశం, అలాగే నెల్లూరు జిల్లాల పరిస్థితి ఏంది అనేటువంటిది ఒక న్యూస్ ఈ మధ్యకాలంలో బాగా వచ్చింది. చంద్రబాబు గారికి కూడా కొంతమంది లెటర్లు రాశారని కూడా తెలుస్తుంది ఆ జిల్లాలో వాళ్ళు. ఇప్పుడు గుంటూరు అనగానే అది అమరావతిలో ఉందనుకుంటారు. అమరావతికి గుంటూరుకి దాదాపు 30 కిలోమీటర్లు ఉంటుంది, 25 to 30 కిలోమీటర్స్ ఉంటుంది. యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లో బాగా వెనకబడినటువంటి ప్రాంతాలు ఏంటంటే గుంటూరు వెస్టర్న్ పార్టు, ప్రకాశం జిల్లా వెస్టర్న్ పార్టు, నెల్లూరు జిల్లా కంప్లీట్ వెనబడింది. ఇప్పుడు మీరు ఒకవేళ ల్యాండ్స్ కొనుక్కోవాలన్నా కానీ ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో కూడా తక్కువ లేవు, ఒక ప్రకాశం, నెల్లూరు జిల్లాలో తక్కువ ఉంటాయి. ఈ మధ్యకాలంలో కొంతమంది ప్రొఫెసర్స్ వెళ్ళి ఆంధ్రప్రదేశ్కి అసలు అక్కడ అమరావతి పెట్టడమే తప్పు అన్నట్టుగా మాట్లాడారు. కారణం ఏంటంటే ఆ అభివృద్ధి చెందినటువంటి జిల్లాలు సమగ్ర అభివృద్ధి చేయకుండా రాయలసీమకి అన్యాయం చేస్తున్నారనే యాంగిల్లో మాట్లాడారు. రాయలసీమ ఎప్పుడో డెవలప్ అయిందనే సంగతి ఈ ప్రొఫెసర్కి తెలియట్లా. ఇప్పుడు అసలు వెనకబడినటువంటి ప్రాంతాలు ఏంది అని అంటే ప్రకాశం, గుంటూరు, ఎక్స్ట్రాను, అలాగే నెల్లూరు జిల్లాలు. ఉత్తరాంధ్ర కూడా డెవలప్ అయింది. ఇప్పుడు ఉత్తరాంధ్రలో భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తుంది, కంపెనీలు వస్తున్నాయి, తర్వాత వైజాగ్ ఐటీ కంపెనీలు వస్తున్నాయి. సో కాబట్టి బాగా వెనకబడిన ప్రాంతం అంటే ఇవి. సో ఇప్పుడు అలాంటి జిల్లాల మధ్యలో ఇది వస్తుంది, బీపీసీఎల్ వస్తుంది. ఈ బీపీసీఎల్ అనేది రావడమే ఒక పెద్ద గొప్ప విషయం. దాదాపు 1,00,000 కోట్లు పెట్టుబడులతో వస్తుంది. 60,000 కోట్లు చెప్పారు. దాని తర్వాత అది పెట్రోల్ అండ్ కెమికల్స్ సంబంధించినటువంటి ఎస్టాబ్లిష్మెంట్. ఇప్పుడు దానికి జాయింట్ వెంచరు సౌదీకి సంబంధించిన అరాంకో అనేటువంటి కంపెనీ జాయింట్ వెంచర్, అంటే దీంతో కలిసి ఈ ఆయిల్ అండ్ పెట్రోకెమికల్స్కి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ని తయారు చేసేటువంటి దానికి వచ్చింది. ఇది 1,00,000 కోట్లు కాస్త రాబోయేటువంటి రోజుల్లో 2,00,000 కోట్లకి, దాదాపు 3,00,000 కోట్లకి వెళ్తుంది అనేటువంటి ఒక అంచనా ఇప్పుడు చెప్తున్నారు. సరే 1,00,000 కోట్లు కావాలి, 2,00,000 కోట్లు దాకా వెళ్ళొచ్చు. ఎందుకంటే అరాంకో కలిసింది కాబట్టి. సౌదీకి సంబంధించినటువంటి అరాంకో అనేటువంటి కంపెనీ, ఇది ఫెమిలియర్ కంపెనీ, వరల్డ్ వైడ్ పేరున్నటువంటి కంపెనీ. ఈ పెట్రోకెమికల్స్ని శుద్ధి చేయడం, అలాగే పెట్రోల్ని ముడి చౌరుని శుద్ధి చేసేది బీపీసీఎల్ అదే కదా. సో శుద్ధి చేయడం, పెట్రోకెమికల్స్ని, రకరకాల ప్రొడక్ట్స్ని, దాదాపు ఒక 20-30 ప్రొడక్ట్స్ని తయారు చేస్తుంది అక్కడ. సో ఇది పెద్ద ఎత్తున ఉపాధి అవకాశం కల్పిస్తుంది అనేటువంటిది ఒక అంచనా. ఎలా కల్పిస్తుంది, దానికి అంత ఇంపార్టెన్స్ ఏంది? 2,00,000 కోట్లు 3,00,000 కోట్లు పెట్టుబడులు పెట్టడానికి
ఛాన్స్ ఉందా అనొచ్చు. యాక్చువల్గా బీపీసీఎల్ అనేది కొన్ని రాష్ట్రాల్లోనే ఉంది. కొన్ని మహారాష్ట్ర, తర్వాత గుజరాత్లో ఒకటి ఉన్నట్టుంది, తర్వాత వైజాగ్లో రిఫైనరీ అనేది ఉంది. బీపీసీఎల్ కానీ రిఫైనరీ ఒకటి ఉంది, హిందుస్థాన్ పెట్రోలియం కింద మార్చేద్దాన్ని. అయితే ఇప్పుడు ఇక్కడ పెట్టబడి బీపీసీఎల్, భారత్ పెట్రోలియం కార్పొరేషను, అలాగే అరాంకో సౌదీకి సంబంధించి ఈ రెండు జాయింట్ వెంచర్స్ తోటి అక్కడ భారీగా ఎందుకు పెట్టుబడులు పెడుతున్నాయి? సౌదీలో ఉండే పెద్ద కంపెనీ ఇక్కడ ఎందుకు పెట్టుబడి పెడుతుందంటే ఏ కంపెనీ అయినా లాభాల కోసం పెడుతుంది, అంతే కదా. ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో ఈ రిఫైనరీ ద్వారా లాభాలు వస్తాయని చెప్పి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకు వస్తాయని అంటే జనరల్గా మనకి ఆయిల్ ఇంపోర్ట్ ఎక్కువ ఉంటుంది. ఆయిల్ ఇంపోర్టే పెద్ద భారం మన దేశానికి. సో ఇప్పుడు ఆయిల్ ఇంపోర్టు తక్కువ ధరకు వస్తుంది మనకి. ఎందుకు వస్తుందంటే ఇప్పుడు రష్యా నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం. అక్కడ ఏమైంది, రష్యాకి ఇప్పుడు అమెరికా కొన్ని ఆంక్షలు పెట్టిన కారణంగా రష్యాకి సంబంధించిన ఆయిల్ని మిగతా దేశాలు, నాటో దేశాలు ఏదైతే ఉన్నాయో అవి తీసుకోవట్లా ఆంక్షల క్రమంలో. వాళ్ళైతే అమ్ముకోవాలిగా. తర్వాత ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా కొన్ని సౌదీలో కొంత ప్రొడక్ట్ వేరే దేశాలకు వెళ్తున్నా. దీంతో మనకేమైంది, ముడి చమురు ఎక్కువగా మనకి దిగుమతి అవుతుంది. దీని దగ్గరే అమెరికా అధ్యక్షుడికి భారతదేశ ప్రధానమంత్రికి కొంత మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంది. లేదంటే భారతదేశం మీద కూడా ఆంక్షలు పెట్టే అవకాశం ఉంది అమెరికా. సో ఇప్పటివరకు అయితే లేదు. అందుకే రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుంటుంది. ఆయిల్ దిగుమతి చేసుకున్న కారణంగా ఒక పెద్ద ఆయిల్ దిగుమతి చేసుకునే దేశంగా రష్యాకి ఇప్పుడు భారతదేశం ఉంది. పైగా గతంలో కంటే ప్రోడక్ట్ మనకు తక్కువ వస్తుంది, డిమాండ్ లేదు కాబట్టి. డిమాండ్ లేదు, అక్కడ వాళ్ళ దగ్గర ఉంది, మనకు తక్కువ వస్తుంది. సో ఇలాంటి ప్రపంచవ్యాప్తంగా నెలకొన్నటువంటి పరిస్థితుల్ని అధ్యయనం చేసుకున్న తర్వాత ఎవరైనా పెట్టుబడులు పెడతారు. అలాగే ఇప్పుడు సౌదీకి సంబంధించిన అరాంకో కంపెనీ బీపీసీఎల్తో జాయింట్ వెంచర్ వేసి అక్కడ కంపెనీ పెట్టబోతున్నారు, ఆయిల్ రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ అని. అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ని ఐడెంటిఫై చేసే రాబోయేటువంటి రోజుల్లో అమెరికాని కాదని ఏషియా దేశాలన్నీ కలిసి రాబోయేటువంటి రోజుల్లో వాణిజ్య యుద్ధానికి దిగబోతున్నాయి. ఇది గమనించి ఇక్కడ రామాయపట్నం అనేది ఒక సీ కోస్ట్, ఇది అనుకూలమైనటువంటి ప్రాంతం. బంగాళాఖాతానికి సంబంధించి అంటే రష్యా నుంచి కానీ చైనా నుంచి కానీ ఇలా రష్యా నుంచి ఓడల ద్వారా ఆయిల్ని దిగుమతి చేసుకునేదానికి అనువైనటువంటి ప్రాంతం రామాయపట్నం, కోస్తా తీరం ఏదైనా. బట్ కోస్తా తీరంలో మరి రామాయపట్నంలో ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు మచిలీపట్నంలో పెట్టమన్నారు కదా, అంతకుముందు ఉత్తరాంధ్రలో పెట్టమన్నారు కదా. మరి ఇదే ఎందుకు చేసుకున్నారంటే రష్యా నుంచి ఓడలు రావడానికి ఈజీగా ఉండేటువంటి ప్రాంతం రామాయపట్నం అని చెప్పి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. అది సరైనటువంటి ప్రాంతం అని. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో రష్యా సహకారం, సౌదీ పెట్టుబడులు, బీపీసీఎల్ ప్రత్యక్ష పెట్టుబడులు వెరసి లక్షల ఉద్యోగాలు, లక్షల కోట్ల పెట్టుబడులు ఆడ రాబోతున్నాయి. ఒక ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లా, నెల్లూరు జిల్లా ఈ మొత్తం మధ్యలో ఉంది అది. ఇవన్నీ కూడా దిశను మార్చుకోబోతున్నాయి, రూపురేఖలను మార్చుకోబోతున్నాయి. దీని తర్వాత ఇది ఎంతో దూరం లేదు, నరేంద్ర మోడీ గారు వర్చువల్గా త్వరలోనే దీన్ని ప్రారంభించబోతున్నారు కొత్త సంవత్సరంలో. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.